మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏదైతే అధికారం రాకముందు కూడా ఒకే మాట చెప్పిండు మా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చినట్టయితే ఢిల్లీకి గులాములు కావాల్సి వస్తుంది అని చెప్పేసి అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు ఎలక్షన్ సమయంలో అనేక బహిరంగ సభలో చెప్పినారు. ఇవాళ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఇవాళ ఢిల్లీకి గులాములుగా మార్చిందనే అంశాన్ని స్పష్టంగా అన్ని అంశాల్లో కనపడతా ఉంది. ఇవాళ ఢిల్లీలో వెళ్ళి క్యాబినెట్ మినిస్టర్స్ అంతా వెళ్ళి ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీసులో కూర్చొని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక క్యాబినెట్ లాగా కూర్చొని మాట్లాడుతున్నట్టునే ఇవాళ చెప్పుకోవచ్చు, అర్థమైపోతుంది కదా. కాబట్టి ఇవాళ నిన్న వెళ్ళినటువంటి అయితే క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో క్యాబినెట్ మంత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఆఫీసులో రాహుల్ గాంధీ దగ్గర తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినారు. ఇవాళ కేరళ ఎలక్షన్స్ కోసం మంత్రులకు ఏదో ఇవాళ పేపర్లో చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున ప్రచారం అవుతూ ఉంది. ఒక్కొక్క మంత్రికి ఒక 30 కోట్ల రూపాయలు సమకూర్చాలని, టోటల్గా 1000 కోట్ల రూపాయలు కేరళ ఎలక్షన్ కోసం సమకూర్చాలని చెప్పేసి అయితే వస్తూ ఉందో ఖచ్చితంగా ఏదైతే గతంలో కేటీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావచ్చు, అనేకసార్లు ఆరోపణలు చేసినాం. ఇలా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మూటలు మోయడం కోసమే, ఢిల్లీకి మూటలు మోయడం కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తుందని చెప్పేసి ఏదైతే అంటా ఉన్నామో వాటికి ఇలా వాస్తవాలుగా తేలిపోయినాయి. ఏదైతే ఏఐసీ ఆఫీసులో మంత్రులందరూ కూడా కూర్చొని రాహుల్ గాంధీ దగ్గర మాట్లాడడం కావచ్చు, ఏదో క్యాబినెట్ మినిస్టర్ అక్కడ పెట్టేసి ఒక్కొక్క మంత్రికి ఒక వాటా అప్పచెప్పడం. ఇవాళ మీరు ఏదైతే క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారో ఆ 15 మంది 15 మూల అని చెప్పేసి 30 కోట్లు 40 కోట్లు మీరు ఇవ్వాలని చెప్పేసి మిగతా 500 కోట్లను రేవంత్ రెడ్డి సమకూర్చని చెప్పేసి అంటే ఈ విధంగా ఏదైతే కనపడతా ఉందో ఇక వాస్తవంగా మీరు చేసిన ఆరోపణలు వాస్తవాన్ని తేలిపోయినాయి.